జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మానవ రవాణా, వెట్టి చాకిరీ, కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలతో జిల్లా న్యాయాధి సేవాధికారి సంస్థ కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వెల్లడించారు. సమయంలో చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలకు చెక్కు రూపంలో నష్టపరిహారం అందజేయడం జరిగిందన్నారు. హైకోర్టులో అప్పులు చేసుకున్న వారికి సుమారు 60 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం అందజేస్తామన్నారు. ప్రజలకు పథకాలు, చట్టాలపై అవగాహన కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాజ్యాంగం మనకు హక్కులతో పాటు కొన్ని విధులను కూడా నిర్దేశించడం జరిగింది అని, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి అని విజ్ఞప్తి చేశారు. బాలబాలికలచే పనిచేయించడం చట్టరీత్యా నేరమని, వారు తప్పనిసరిగా చదువుకునే విధంగా చట్టాలు ఉన్నాయని, ఇది రాజ్యాంగంలో పొందుపరచబడి ఉందని గుర్తు చేశారు. చిన్నపిల్లల చేత ఎవరైనా పనిచేస్తున్నట్లు తనకు సమాచారం అందిస్తే వెంటనే తనిఖీలు నిర్వహించి అటివారిని చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుందన్నారు. సహాయ కార్మిక కమిషన్ BSM వలి, మహిళా స్త్రీ శిశు సంక్షేమాధికారి విజయకుమారి, గిరిజన సంక్షేమాధికారి KN జ్యోతి, జిల్లా ప్రజా రవాణా అధికారి K షర్మిల, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నాల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సుప్రీం చాలా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ కరోనాలో చనిపోయిన పేరెంట్స్ పిల్లలకు కూడా lakhs of rupees వాళ్ళకి అమౌంట్స్ చెక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. కాంపెన్సేషన్ కూడా యాసిడ్ అటాక్స్, విమెన్ మీద అఫెన్సెస్ జరిగినవి ఎవరైతే కాంపెన్సేషన్ మనకి రికమెండ్ చేస్తారో వివిధ కోర్టుల నుండి వాటన్నిటిని కన్సిడర్ చేసి ఫైనాన్షియల్ స్టేటస్ని వాళ్ళది అసెస్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా GOs ప్రకారం, గవర్నమెంట్ GOs ప్రకారం కాంపెన్సేషన్ ఇప్పించడం జరుగుతుంది. గత ఏడాది మొత్తం కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం బాధితులకు మాత్రమే 60 లక్షల వరకు డిపాజిట్ చేసేసాము. ఆల్రెడీ హైకోర్టు వారు డిపాజిట్ చేశారు. ఇలా వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ ద్వారా పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలి. స్కీమ్స్ గురించి పబ్లిక్ అవేర్నెస్, చట్టాల గురించి పబ్లిక్ అవేర్నెస్. మన సొసైటీలో మనం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది, మన ఇల్లు బాగుంటే మన వీధి ఊరు నుండి జిల్లా నుండి రాష్ట్రం, అందరూ ఎవరికి వాళ్ళు మనకి రెస్పాన్సిబిలిటీ, రాజ్యాంగం మనకి హక్కులతో పాటు విధులను కూడా ఇచ్చింది అనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్ప మన దేశాన్ని మనం సమృద్ధిగా కానీ శాంతిగా కానీ ఉంచుకోనే పరిస్థితులు ఫ్యూచర్లో ఉండవు. బాండెడ్ లేబర్ డే సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లా జడ్జి గారు కూడా హాజరయ్యి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు బాండెడ్ లేబర్ యాక్ట్ అంటే ఏమిటి అన్నది బ్రీఫ్గా మీ అందరికీ తెలియజేస్తాను. బాండెడ్ లేబర్ యాక్ట్ అంటే ఈ యాక్ట్లోనే బాండెడ్ అని ఉంది. అసలు అది మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ బాండేజ్? బాండేజ్ అంటే ఏమిటంటే అప్పు యొక్క బంధం. అంటే కొంత అప్పు తీసుకొని ఆ అప్పు కారణంగా బలవంతంగా పనిచేయాల్సిన పరిస్థితి, దీన్ని బాండేజ్ అంటారు.